కేసీఆర్ అభ్యర్థులను మార్చబోతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు సినారియో వేరే ఉంటుంది, రేపటి సినారియో వేరే ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు మాత్రమే అవుతున్నది. ఇంకా 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలన ఉన్నది. 5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు అంటే 2028లో ఎన్నికలు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కేసీఆర్కు 70 సీట్లు 75 సీట్లు అని చెప్తున్నారు. మరి 2028 ఎన్నికల సంగతి ఏంది? అందుకే కేసీఆర్ గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకుంటున్నాడు, గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుంటున్నాడు. ఏం జరుగుతుంది, ఏం కథ అనేది తెలుసుకుంటున్నాడు. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీ లీడర్లను అలర్ట్ చేస్తున్నాడు. ఓడిపోతే టికెట్ ఇయ్య. కేసీఆర్ ఒకటే చెప్పినట్ట, 2027లో కేసీఆర్ సర్వే చేపిస్తాడు. సర్వే చేపిస్తాడట కేసీఆర్. సర్వే చేయించినాక 119 నియోజకవర్గాలలో ఎప్పటికప్పుడు కేసీఆర్ సర్వే రిపోర్ట్ తెలుసుకుంటున్నాడు. సర్వే చేపిస్తూనే ఉన్నాడు కేసీఆర్. ప్రైవేట్ సర్వే సంస్థలతో వాళ్ళతో వీళ్ళతో కేసీఆర్ గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకుంటున్నాడు, గ్రౌండ్ రియాలిటీ తెప్పించుకుంటున్నాడు. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ కేసీఆర్కు పాజిటివ్గా రిపోర్ట్ ఇస్తారు. కేసీఆర్ కొన్ని పాజిటివ్ రిపోర్ట్ నమ్ముతలేడు. నిజాయితీగా ఉన్నటువంటి రిపోర్టే కేసీఆర్ నమ్ముతున్నాడు. సో కేసీఆర్కు చాలా రిపోర్ట్లు కొంత 35 మంది నుండి 30 మంది బీఆర్ఎస్లో ఓడిపోయే అవకాశం ఉండొచ్చు అని కూడా కేసీఆర్కు రిపోర్ట్ కూడా వచ్చిందట. ఆ తర్వాత 65 సీట్లతో బీఆర్ఎస్ వచ్చేటట్టున్నదని కూడా కేసీఆర్కి రిపోర్ట్ వచ్చిందట. కాంగ్రెస్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కాంగ్రెస్కి ఒక 40-42 సీట్లు కూడా రావచ్చు అని చెప్పి కూడా కేసీఆర్కి రకరకాల రిపోర్ట్లు ఇచ్చిరట. కేసీఆర్ బాధ ఏంది, బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా ఎందుకు బలంగా పనిచేస్తలేరు. అందుకే కేసీఆర్ చెప్పిండు, సర్వే రిపోర్ట్ ఆధారంగానే టికెట్లు ఇస్తాను కేసీఆర్ చెప్పిండట. సర్వే రిపోర్ట్ ఆధారంగానే టికెట్లు. ఆ సర్వే రిపోర్ట్లో ఇక పలానా బీఆర్ఎస్ క్యాండిడేట్ ఈయన గెలుస్తాడు పక్కా అని సర్వే రిపోర్ట్ వస్తే ఆయనకు టికెట్ ఇచ్చుడు. ఈయన గెలవడు ఈయనకి ఇచ్చుడు వేస్ట్ అని చెప్పి ఒకవేళ సర్వే రిపోర్ట్లో వచ్చిందనుకో ఆయన ప్లేస్లో అభ్యర్థిని మారుస్తాడు కేసీఆర్. ఇదంతా 1 ఇయర్ ముందే చేస్తారట, సంవత్సరం ముందే కేసీఆర్ ఆ పని చేస్తారట. అంటే 2027 డిసెంబర్లో మ్యాక్సిమం కేసీఆర్ సర్వే చేపించవచ్చు. ఎందుకంటే డిసెంబర్ 2028లో ఎన్నికలు జరుగుతాయి, మ్యాక్సిమం జరుగుతాయి. 2027 డిసెంబర్లోనే కేసీఆర్ 2028 ముందే 2027లోనే కేసీఆర్ సర్వే చేపించవచ్చు, 1 ఇయర్ ముందే.